హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియోకి ఒక లైక్ చేసుకొని అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడు బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మూవీ అప్డేట్ ఇస్ జూనియర్ మూవీ అనమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు అండ్ చాలా మంది కింద కామెంట్లు అడుగుతున్నారు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది చెప్పు బ్రో అని. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు వచ్చేసి మనకైతే మూవీని వచ్చేసి మనకైతే ఆగస్టు 28 నుంచి అయితే పక్కాగా అయితే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో కామెంట్లో అడుగుతున్నా మీకే చెప్తున్నాను. సో ఆగస్టు 28 అయితే పక్కాగా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోతో జూనియర్ మూవీ అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి మీరు. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ సయ్యారా మూవీ అనమాట. సో ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్ 400 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు సెప్టెంబర్ 12 నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ సయ్యారా మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో సయ్యారా మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే మూవీ అయితే 12th అయితే మనకు కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ విజయ్ దేవరకొండ గారు హీరోగా యాక్ట్ చేసిన కింగ్డమ్ మూవీ. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది కూడా కామెంట్లో అయితే అడుగుతున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేసేసారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఆగస్టు 28 నుంచి అయితే పక్కాగా అయితే మనకి మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో కింగ్డమ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కింగ్డమ్ మూవీ అయితే పక్కాగా అయితే మనకు ఆగస్ట్ 28 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మహోతార్ నరసింహ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లో 270 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీకి అయితే మనకి మూవీ అయితే నిలిచింది. అయితే మూవీ ఇప్పుడు దాకా అయితే మనకు రీసెంట్గానే థియేటర్లో అయితే మనకి థియేటర్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ప్రజెంట్ కొన్ని చోట్ల ఈ మూవీ థియేటర్లో రన్ అయితే అవుతుంది అనుకునే నేను అనుకుంటున్నాను. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే మూవీని అయితే సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఇంకా అయితే వాళ్ళు కన్ఫామ్గా అయితే రిలీజ్ డేట్ అయితే ఇంకా ఏమైతే అనౌన్స్ అయితే చేయలేదు. సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ సెప్టెంబర్ లాస్ట్ వీక్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ దిల్రుబా మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి కిరణ్ రబ్బవరం గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ మనకి థియేటర్స్ దాదాపుగా అయితే చాలా మంత్స్ అయితే అవుతుంది. సో ఇప్పుడు దాకా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ పైన ఉన్న అప్డేట్ ఏంటిదంటే మనకు ఈ ఆగస్ట్ మంత్లోనే ఎప్పుడైనా ఈ మూవీ సడన్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావచ్చు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే ఈ దిల్రుబా మూవీ అయితే సడన్గా అయితే మనకి ఆగస్ట్ మంత్లో అయినా ఎప్పుడైనా రిలీజ్ అయితే కావచ్చు. సో ఎండ్ అయ్యడానికి అయితే వస్తుంది. సో ఆగస్ట్ 28 అయితే రిలీజ్ అయితే అవుతుందని నేను అయితే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ రజనీకాంత్ గారు హీరోగా యాక్ట్ చేసిన కూలీ మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ థియేటర్స్ 400 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అయితే మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. అఫీషియల్గా వాళ్ళే అనౌన్స్ అయితే చేసేసారు డేట్ అయితే. సో ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ 11 నుంచి అయితే పక్కాగా అయితే మనకు కూలీ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో కూలీ మూవీ కోసం నాకు తెలిసి చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్స్ నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా కానీ కొంతమంది థియేటర్కి వెళ్ళి చూశారు. కానీ కొంతమంది ఈ మూవీ ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వదిలేశారు. సో మీ అందరికీ చెప్తున్నాను. సో సెప్టెంబర్ 11 అయితే పక్కాగా అయితే మనకు ఈ కూలీ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో కూలీ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే సెప్టెంబర్ 11 అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్ ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్ గారు ఈ రోజుకి యాక్ట్ చేసిన వార్ 2 మూవీ అనమాట. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ థియేటర్స్ 300 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీకి మనకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చినా కూడా మనకైతే కూలీ మూవీ కంటే ఈ మూవీ తక్కువ కలెక్షన్ చేసింది. సో ఈ మూవీ ఎందుకు మనకు తక్కువ కలెక్ట్ చేసింది అనేది వాళ్ళకే తెలియాలి. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళైతే 2 డేట్స్ని అయితే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో ఫస్ట్ డేట్ వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 29 అయితే రిలీజ్ అయితే అవుతుందని వాళ్ళైతే అంటున్నారు. అండ్ సెకండ్ డేట్ వచ్చేసి అక్టోబర్ 9 నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో 2 డేట్స్లో అయితే మనకు ఏదో ఒక డేట్ని అయితే మనకు ఈ వార్ 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో 2 డేట్స్ అనేది మీరు లాక్ చేసి పెట్టుకోండి, సెప్టెంబర్ 29 అండ్ అక్టోబర్ 9. సో ఈ మూవీస్ అయితే మనకి 2 డేట్స్లో ఒక డేట్ మిస్ అయినా ఇంకో డేట్లో అయితే పక్కాగా అయితే మనకి వార్ 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు సో ఈ మూవీ వచ్చి మనకు పక్కాగా అయితే 2 డేట్స్లో ఏదో ఒక డేట్ని అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వేచిన తప్పకుండా అయితే కామెంట్ చేయండి. సో వీడియో కానీ నచ్చింది తప్పకుండా ఒక లైక్ చేసుకొని అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. సో వీడియో కదా చూసినందుకు థ్యాంక్స్ టు నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బై.